ఈ వీడియోలో నేను అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వల్ల భారీగా డెవలప్ అయ్యే 3 ప్రాంతాలు ఏంటి అనే మెయిన్ టాపిక్తో పాటు ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ ఎక్కడ రావచ్చు, ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో పొలాల రేట్లు ఎలా ఉన్నాయి అనే టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక 3 లొకేషన్స్ భారీగా డెవలప్ అవుతాయని చెప్పాను కదండి. అవి ఏంటి అని అంటే, గన్నవరం దాటిన తర్వాత నేషనల్ హైవే 16 మీద ఒక ఎగ్జిట్ పాయింట్ వస్తుంది, ఆ ప్రాంతం. గుంటూరు దాటిన తర్వాత నేషనల్ హైవే 16 దగ్గర పుత్తూరు అనే ఏరియా ఉంటుందండి, అక్కడ ఒక ఎగ్జిట్ పాయింట్ రావచ్చు, ఆ ఏరియా. మూడోది కంచికచర్ల దాటిన తర్వాత హైదరాబాద్ హైవే మీద ఒక ఎగ్జిట్ పాయింట్ వస్తుందండి, ఈ ప్రాంతం. ఈ 3 ప్రాంతాలు కూడా భారీగా డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు నేను కారణాలు ఏంటి అనేది చెప్తాను. ఈ కంచికచర్ల అనేది విజయవాడ హైదరాబాద్కి వెళ్ళే హైవేకి పక్కనే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి హైదరాబాద్ హైవే అండి. కంచికచర్ల దాటిన తర్వాత ఓఆర్ఆర్ దగ్గర ఎగ్జిట్ పాయింట్ వస్తుంది. ఈ హైవేలో కూడా ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నేను చెప్పిన రిమైనింగ్ 2 ఏరియాస్తో పాటు ఇది కూడా ఏదో ఒక మెట్రో సిటీకి కనెక్ట్ అయ్యే హైవేనండి. అందుకని ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఆ ట్రాఫిక్ వల్ల ఇక్కడ ఎక్కువగా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఇది ఫస్ట్ కారణం అండి. రెండోది వచ్చేసి కంచికచర్ల నుంచి ఓఆర్ఆర్ వల్ల ఒక బ్రిడ్జ్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారండి. ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్కి అమరావతికి యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది. అంటే ప్రస్తుతానికి కంచికచర్ల దాటుకొని విజయవాడకు వచ్చి వారధి మీదుగా అమరావతికి చేరుకోవాల్సిన ఉంటుంది. కానీ ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే విజయవాడకు వచ్చే అవసరం లేకుండా కంచికచర్ల దగ్గరే రైట్ కట్ అయిపోయి అమరావతికి యాక్సెసిబిలిటీ క్రియేట్ అవుతుంది. కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్కి ఇది చాలా ఈజీగా ఉంటుంది అప్రోచ్ అవ్వడం. ఈ కారణం వల్ల కూడా ఇక్కడ డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. మూడోది, ఈ పైవైపుగా ఉండే ప్రాంతాలన్నిటి నుంచి కూడా లెఫ్ట్ టు రైట్కి ట్రాఫిక్ అనేది ఫ్లో ఉంటుంది. వాటి వల్ల కూడా ఇక్కడ జంక్షన్ అనేది క్రియేట్ అవ్వచ్చు. ఈ కారణాల వల్ల ఈ 3 లొకేషన్స్ భారీగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి.